సీఎం రేవంత్ తో ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. కొండ సురేఖ అంశంపై ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడొద్దని సీఎం సూచించారు. అది అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు. కొండ సురేఖ ఎపిసోడ్పై క్రమశిక్షణ కమిటీ పనిచేస్తుందన్నారు. సోషల్ మీడియాపై ఎమ్మెల్యే దృష్టి సారించాలని, నియోజకవర్గాల్లో జరిగే అభివృద్ధి పనులతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. త్వరలోనే సోషల్ మీడియాపై శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు ముఖ్యమంత్రి. అసెంబ్లీ సమావేశాల కంటే ముందు సీఎల్పీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లుగా చెప్పారు. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని సీఎం రేవంత్ తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ఎప్పటికీ ప్రాజెక్టులు పూర్తి కావన్నారు ముఖ్యమంత్రి. భూసేకరణ, ఆర్&ఆర్, ఫారెస్ట్ క్లియరెన్స్లకు సంబంధించి నిధులను సత్వరం మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఆయన. ప్రతి ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ తో ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. కొండ సురేఖ అంశంపై ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడొద్దని సీఎం సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ చారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సురేఖ అంశం మీద ఎవరూ మాట్లాడొద్దు అని సూచించడాన్ని ఏ విధంగా తీసుకోవాలి? సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, మంత్రులందరితో కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ గా ఉన్నటువంటి కొండ సురేఖ ఎపిసోడ్ మీద సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎవరు కూడా కొండ సురేఖ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయంలో పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ ఎవరు కూడా ఆ విషయం మీద మాట్లాడొద్దు. హైకమాండ్ దృష్టిలో ఆ ఇష్యూ కూడా ఉంది. మరోవైపు పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా చూసుకుంటుంది కాబట్టి వీటిపై ఎవరు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడొద్దని దిశానిర్దేశం చేశారు. అంటే ఈ ఇష్యూని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటము అనేది దానికంటే హైకమాండ్ పరిధిలోకి వెళ్ళినటువంటి ఇష్యూ కాబట్టి దాని మీద ఎక్కువగా మాట్లాడకూడదు అనేటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి విషయాలు, అలాగే పార్టీ యాక్టివిటీకి సంబంధించినటువంటి విషయాలు, అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించినటువంటి విషయాల మీద సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల మీదనే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు వీటన్నిటి మీద కూడా దృష్టి సారించాలని, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి హ్యాండిల్ చేయడానికి సంబంధించినటువంటి ఒక ఓరియంటేషన్ క్లాసును కూడా త్వరలోనే ఏర్పాటు చేయాలనుకున్నారు. సిఎల్పి సమావేశాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా ఈ సమావేశంలో చేశారు. ఎందుకంటే సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకుంటున్నారు కాబట్టి ఇంతలో సమావేశాల కంటే ముందు సిఎల్పి సమావేశం